ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన నమ్మకాలు అవి నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంటే వాటిని ఎటువంటి పరిస్థితిలో కూడా మర్చిపోకూడదు. అదే నలుగురికి చేటు చేసే విధంగా ఉంటే వాటిని నిర్మోహమాటంగా తిరస్కరించాలి. ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా తిరస్కరించాలి. రాజా రామ్మోహన్ రాయ్ చేసింది అదే. హిస్టరీలో ఒక టాపిక్ ఉన్నది, సతీ సహగమనం గురించి. ఆ సతీ సహగమనము అనేటువంటి ఆ యొక్క ఆచారం అనేది ఎంత భయానకంగా ఉంటుందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే వినండి. ఎలా ఉంటుంది ఆ ఆచారం అంటే, భర్త చనిపోతే ఆ మహిళను తెల్ల వస్త్రాలు కట్టించి చెప్పులతో దండ వేసి గుండు గీసి గాడిద మీద కూర్చోబెట్టి ఊరల్లా తిప్పేవారు అన్నమాట. ఊరల్లా తిప్పిన తర్వాత ఆ చనిపోయినటువంటి తన భర్త శవం మీద ఆవిడను పడుకోబెట్టి మంట పెట్టేవారు. ఆ మంట పెట్టిన తర్వాత కాలితే కనుక మనకు నొప్పి వస్తుంది కదా, నొప్పెత్తి కేకలేసి ఆ మంట నుంచి తప్పించుకోవాలని చెప్పేసి ఆ మహిళ ప్రయత్నిస్తే చుట్టూ నలుగురు కట్టెలు పెట్టుకొని ఉండేవాళ్ళు అన్నమాట. బయటకు వస్తే కనుక కొడతారన్నమాట. కొట్టేసి ఆమెను ఆ రకంగా చంపేవారు. ఇది ఒకప్పటి మన ఆచారం. అది ఆచారం ఎందుకు వచ్చింది, ఎవరి స్వార్థం అది, ఎందుకు అటువంటి ఆచారాలు పాటించారన్న విషయం పక్కన పెడితే, ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా ఇంత రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి టెక్నాలజీస్ వస్తున్నటువంటి రోజులలో కూడా కొంతమంది ప్రజలు అటువంటి విచిత్రమైనటువంటి ఆచారాల యొక్క నమూనాలు కనిపిస్తూ ఉన్నాయి. చదువు రాని వాళ్ళు అయితే వాళ్ళకి ఏదో తెలియదు అనొచ్చు. చదువుకున్న వాళ్ళు కూడా కొన్ని ఆచారాలను గుడ్డిగా పాటిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది నా ఉద్దేశం అన్నమాట. నమ్మకం ఉండాలి. కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు అన్నవి మనము మర్చిపోకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, పండుగలు ఉన్నాయి. రంజాన్ ఉంది, ఉగాది ఉంది, క్రిస్మస్ ఉంది. ఇటువంటి పండుగలను మనం ఎందుకు చేసుకుంటామంటే, మన పూర్వీకుల యొక్క ఆనవాళ్ళు, వాళ్ళు పాటించినటువంటి పద్ధతులను మర్చిపోకూడదు అని చెప్పేసి పాటిస్తాం. ఇంకో విషయం ఏంటంటే, ఆ పండుగల వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే, మనకి ఆ పండుగ రోజు మనం కష్టాలన్నీ మర్చిపోయి, ప్రతి ఒక్కరు కష్టాలను మర్చిపోయి తినుబండారాలను చేసుకొని, మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని ఒకటువంటి పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే, అన్ని రోజులు వాళ్ళు పడినటువంటి శ్రమ, కష్టం అన్ని మర్చిపోవడానికి అప్పుడప్పుడు మనం పండుగ చేసుకుంటాం. ఇవి మన ఆచారాలు. ఇవి మనకి ఎటువంటి కీడు చేయట్లేదు కదా. బట్ ఇటువంటి మనుషులని ఇబ్బంది పెట్టేసి, వాళ్ళని హింసించేసి, వాళ్ళని మానసికంగా, శారీరకంగా దెబ్బతీసేటువంటి ఆచారాలను పాటించడం అన్నది చదువుకున్న వారిగా అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం ఆలోచించుకోవాలి. మీరు ఇంకా సతీ సహగమనాన్ని పాటిస్తున్నారని నేను చెప్పట్లేదు. కొన్ని రకాలైనటువంటి ఆచారాలు ఇంకా మన లాంటి మనుషుల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి మీకు. ఎవరన్నా ఒక మహిళ భర్త చనిపోతే ఆమె ఎదురొస్తే పనులు జరగవనేటువంటి ఒక గుడ్డి నమ్మకం ఇంకా నడుస్తూ ఉందన్నమాట. ఇది కరెక్ట్ కాదండి. ఇది కరెక్ట్ కాదు. పొరపాటున నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు, ఆమె ఎదురొచ్చిందని చెప్పేసి మీరు పనులు మానుకున్నారని తెలిస్తే, పొరపాటున ఈ విషయం ఆ మహిళకి నాకు గమనించిందంటే, ఆ రోజు ఆమె తినగలదా, నిద్రపోగలదా? ఆలోచించండి. ఆ పొజిషన్లో ఉండి ఆలోచిస్తేనే వాళ్ళ యొక్క బాధ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ రకంగా ఒకరిని ఇబ్బంది పెట్టేసి, ఒకరిని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టేటువంటి ఆచారాలను మనకొద్దా. ఈవెన్ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఇలా బిహేవ్ చేయడం అనేది అమానవీయం.